అందరికీ నమస్కారం. మేషరాశి వారు నరదృష్టి తగిలి నాశనమవుతారు. ఈ చిన్న పని చేస్తే ఊహించని ధనలాభం. మరింతకు మేషరాశి వరకు నరదృష్టి తగిలి నాశనం అవడం ఏంటి? మరి వాళ్ళు చేయవలసిన ఆ చిన్న పనేంటి? అసలు నరదిష్టి అంటే ఏంటి? అది మనకు వచ్చింది అంటే మనకు నరదిష్టి తగిలిందని ఎలా తెలుసుకోవాలి? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఎలాగరా దేవుడా అని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచనలు చేస్తూనే ఉంటారు. అయితే ఈ సమస్యలనేవి స్వయంకృతాపరాధంతో కొన్ని వస్తే, కొన్ని నరదిష్టి వల్ల వస్తూ ఉంటాయి. నరదిష్టితో బాధపడుతున్నారని చాలా సందర్భాల్లో చాలా మంది చెప్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు నరదిష్టితో బాధపడటం ఏంటి అని మనస్సులో చాలా వరకు కూడా మనకి సందేహం వస్తూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా గాని మనకు ఒంట్లో బాగోలేదు, లేదా మనం అనుకుంటున్న పనులు జరగట్లేదు అని చెప్పని అనిపిస్తే అప్పుడు మన మీద దిష్టి ఉంది అనే విషయాన్ని గ్రహించాలి. అసలు నరదిష్టి అనేది ఎలా వస్తుంది అంటే, మనస్సులో మంచి ఆలోచనతో ఎదుటి వ్యక్తులు మన వైపు చూశారనుకోండి, అది ఎప్పుడూ కూడా మనకి హాని చెయ్యదు. అదే మనస్సులో మంచి ఆలోచన లేకుండా వాళ్ళు మన వైపుకు చూస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ అనేవి చాలా వరకు కూడా మనకి దిష్టి తగిలేలా చేస్తాయి. ఆ చూపు నుంచి వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ద్వేషంతో, మనస్సులో చెడు ఆలోచనలతో ఉండటం వల్ల మనిషిని అనేక విధాలుగా అవి దెబ్బతీస్తాయని చెప్పొచ్చు. మరి ఇలాంటి క్రమంలో మేషరాశి వ్యక్తులకు నరదిష్టి ఏ ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది? మేషరాశి వారు నరదిష్టి తొలగిపోవడానికి ఏం చేయాలి? అసలు ఈ నరదిష్టి అంటే ఏంటి? దీన్ని పోగొట్టుకోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి? జ్యోతిష్య శాస్త్రంలో పండితులు ఈ విషయాలకు సంబంధించి ఎలాంటి వివరణ ఇచ్చారు? ఇదంతా కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి నరదిష్టి తగలడం వల్ల ఏం జరుగుతుంది అనే దానికంటే ముందు నరదిష్టి అంటే ఏంటో చూసేద్దాం. నరదిష్టి అంటే దాని గురించి చూస్తే కనుక మన పైన మనకు తెలిసిన వాళ్ళ, బంధువుల, పక్క వాళ్ళ విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ తో కూడినటువంటి ఫోకస్ ను నరదిష్టి అంటారు. ఎప్పుడు వాళ్ళు మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు మాట్లాడుకున్నా మన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి ఆలోచనలతో వాళ్ళు మన వైపు చూసేటటువంటి ఆ చూపు, లేదా మన మీద వాళ్ళు పెట్టేటటువంటి ఫోకస్ ఏదైతే ఉందో అందు నుంచి వచ్చేటటువంటి ఆ రేస్ నెగిటివ్ గా ఉండడంతో అది నరదిష్టిగా పరిగణించబడుతుంది. మనకు పక్క వాళ్లతో పట్టింపు లేకున్నా పక్కన వాళ్ళు మన గురించి పదే పదే ఆరా తీస్తూనే ఉంటారు. అది కూడా నరదిష్టిగానే భావించాలి. మీకేంటి అని పదే పదే మన విషయంలో ఎవ్వరన్నా కూడా దిష్టి అనే చెప్తారు. అయితే ఇది మాత్రం మంచిది కాదు ఫ్రెండ్స్. నరదిష్టికి నాపరాళ్ళు కూడా బద్దలవుతాయని చెప్పి నానుడుంది కదా. ఈ క్రమంలో నరదిష్టి ఎక్కువగా ఉన్నవాళ్లు ఇళ్లలో ఎప్పుడూ రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వాళ్ళకు వచ్చేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి చాలా ఆలోచనలు చేస్తూనే ఉంటారు. మన సనాతన ధర్మంలో విశేషించి పురాణాల ప్రకారం చూసుకుంటే నరదిష్టి, నరఘోష వంటివి ఉంటాయి. దీనికి ఉదాహరణగా వినాయక వ్రత కల్పంలో చంద్రుని దృష్టి వలన వినాయకుడికి యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బంది పడినట్లుగా, అందువల్ల పార్వతీదేవి చంద్రుని శపించినట్టుగా కూడా తెలుస్తోంది కదా. ఇలా నరఘోష, నరదిష్టికి అనేక ఉదాహరణలు సనాతన ధర్మంలో ప్రముఖంగా చెప్పబడ్డాయి. మరిప్పుడు మనం మేషరాశి వారు నరదిష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి? నరదిష్టి నుంచి బయటపడటం కోసం మేషరాశి వ్యక్తులు ఎలాంటి నివారణలు పాటిస్తే మంచిది? అలాగే ఈ నరదిష్టి ఏ ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది అనేది ఇప్పుడు చూసేద్దాం. శాస్త్రాల ప్రకారం చూసుకుంటే నరదిష్టి అనేది ఏర్పడే సందర్భాలు చాలానే ఉంటాయి. మనం ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని ఆచరిస్తూ ఉన్న సమయంలో, అంటే వివాహాలు కానీ, లేకపోతే గృహారంభం కానీ, అంటే గృహప్రవేశం కానీ, లేదంటే శంకుస్థాపన, గర్భాధాన ఫంక్షన్ లాంటిది, సీమంతం, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం ఇంట్లో చాలా వరకు ఒక మంచి హెల్దీ వాతావరణం, సంతోషకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఆచరిస్తూ ఉంటాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత పదవులు, ఉన్నత స్థానాలు వ్యవహరించేటప్పుడు, రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు నరఘోష, నరదిష్టి వంటివి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెప్తున్న మాట. అలాగే సంతానం కలిగినప్పుడు పిల్లల మీద కూడా ఈ నరదిష్టి ప్రభావం ఉంటుందని, అందువల్లే భారతీయ సాంప్రదాయాల్లో శుభకార్యాలు ఆచరించేటప్పుడు
శుభకార్యాలు ఆచరించిన తర్వాత కూడా ఈ నరదిష్టి నరఘోషకు సంబంధించినటువంటి పరిహారాలు ఆచరించడం సాంప్రదాయమని పండితులు చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం మేషరాశి వ్యక్తులు నరదిష్టి నరఘోష తొలగిపోవడానికి ఏం చేయాలి అనేటటువంటి విషయాలతో పాటు ఎలాంటి నివారణ మార్గాలు ఫాలో అవుతూ ఇప్పుడు వాళ్ళు ఈ యొక్క నరదిష్టి నుంచి బయటపడొచ్చో చూసాం. మనం నివసించేటటువంటి ఇళ్ల ముందు గుమ్మడికాయలు వంటివి కడుతూ ఉంటాం. నరఘోష యంత్రాలు వంటివి పూజించి స్థాపించుకోవటం కూడా ఒక విధానం. అలాగే నరఘోష వంటివి తొలగిపోవడానికి ఏ శుభకార్యం ఆచరించినా కార్యక్రమానికి ముందు, కార్యక్రమం తర్వాత దిష్టి తీయటం, విశేషంగా బూడిద గుమ్మడికాయతో, కర్పూరం, కొబ్బరికాయతో లేదా ఉప్పు వంటి వాటితో దిష్టి తీయటం చాలా మంచిదని జ్యోతిష నిపుణులు తెలుపుతున్నారు. ఇంకా మనకు క్లియర్ గా చెప్పుకోవాలంటే కనుక ఈ మేషరాశి వారు నరదిష్టి తొలగిపోవడానికి వారానికి ఒక్కసారి ఏం చేయాలంటే రాళ్ల ఉప్పు, కళ్ళుప్పు అంటాం, రాళ్ల ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది తీసుకుని స్నానం చేసేటటువంటి నీటిలో కలిపి ఆ నీళ్లతో స్నానం చేస్తే నరదిష్టి అంటే కంటి దృష్టి దూరమైపోవడంతో పాటు శారీరక అలసట అనేది ఉండదు, సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన తేదీల్లో లేకుంటే మంగళవారం నాడు చేస్తే కంటి చూపు నుంచి వచ్చినటువంటి దిష్టి అనేది తొలగిపోతుంది. దాంతో పాటుగా ఈ మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి అంటే చెడు దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండు సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే నరదిష్టి లోపాలు ఉండనే ఉండవు. కాకపోతే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగిపోతుంది, ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయటం మంచిది. అలాగే కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసి కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మేషరాశి వారు ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్లడం, ఆ నీటిలో వాటర్ బాటిల్లో తెచ్చుకుని అందులో పసుపుని కలిపి ఇంట్లోనూ కార్యాలయంలోనూ చల్లుకుంటే కనుక నరదిష్టి అనేది తొలగిపోతుంది. సముద్రపు నీటిలో స్నానం చేయటం వల్ల కూడా శరీరంలోని 7 చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇక మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు తగిలిన ఈ నరదిష్టి తొలగించుకోవడానికి ఒక చిన్న పరిహారం పాటించాలి. అదేంటంటే ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ తొక్కలు, ఉప్పు, ఎండుమిర్చి ఈ పదార్థాలన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకోండి. పొయ్యి మీద పెట్టి మాడిపోయేదాకా వేయించుకోండి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని దిష్టి తగిలిన వ్యక్తి తల చుట్టూ 14 సార్లు తిప్పి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని దూరంగా పారేయాలి. ఇలా చేస్తే కనుక ఈ యొక్క మేషరాశి వారికి పట్టినటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారు నరదిష్టి తొలగిపోవడానికి మరిన్ని నివారణల్లో భాగంగా ఎవరి చెడు దృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలన్నా, మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా ఒక చిన్న గిన్నెలో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో ఎవరికీ కనిపించకుండా 11 నల్ల మిరియాలు పెట్టి మన ఇంట్లో ఒక మూలన పెట్టాలి. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని ఉప్పు గ్రహించడంతో పాటు ఎలాంటి నరదిష్టి లేకుండా ఇంటి మొత్తం కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చక్కగా ప్రసరిస్తుందన్నమాట. ఈ విధమైనటువంటి పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే నరదిష్టి నివారించుకునేటటువంటి క్రమంలో భాగంగా స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎడమ కాలికి నలుపు దారం కట్టుకోవాలి. అలా కట్టుకోవడం వల్ల ఎలాంటి చీడపీడలైనా సరే మన దగ్గరకు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు నరదిష్టి కలగకుండా వారికి ఖచ్చితంగా ఎడమ చేతిలో కానీ ఎడమ కాలులో కానీ నల్లబొట్టు పెట్టడం, రోజు సాయంత్రం ఉప్పుతో దిష్టి తీయటం వంటివి తప్పకుండా చేయాలి. ముఖ్యంగా ఇంటిపైన నరదిష్టి పట్టడంతో మన ఇంట్లో అశాంతి నెలకొనడమే కాకుండా అనుకున్న పనులు సజావుగా జరగవు. అలాంటి వారు ముందుగా ఒక ఎర్రటి క్లాత్ తీసుకొని అందులో 11 రూపాయల్ని మరియు గుప్పెడు నల్లటి నువ్వులని వేసి అందులోని నిమ్మకాయ, కొంచెం పసుపు, కుంకుమ వేసి మూట కట్టి ప్రధాన గుమ్మానికి కట్టాలి. ఇలా కట్టుకోవటం వల్ల మన పైన కానీ మన ఇంటిపైన కానీ ఎలాంటి నరదిష్టి ఉన్నా కూడా ఇంట్లోకి రాకుండా కాపాడుకోగలుగుతాం. ఇలా ఈ నరదిష్టి నివారణ అమావాస్య రోజు కానీ ఏదైనా మంగళవారం పూట కానీ చేసుకోవటం చాలా చాలా మంచిదని చెప్పబడుతోంది. ఇకపోతే ఈ మేషరాశి వారు ఎవరైనా తమకి తాము నరదిష్టితో బాధపడుతున్నామని తెలిస్తే వారు చేసే పనులు ఇతరులతో డిస్కషన్ చేయడం ఆపుకోవాలి. నరదిష్టి వల్ల కూడా కొన్ని పనులు జరగవు కాబట్టి మీ పని జరిగేంత వరకు ఎవరితోనూ చెప్పకుండా ఉండమే మంచిది. మీరు కూడా ఈ నరదిష్టి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న నివారణలు పాటించడం వల్ల తొందరలోనే మీకు నరదిష్టి తొలగిపోతుంది. మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయట పడగలుగుతారు. మరి చూశారు కదా, మేషరాశి జాతకులకు నరదిష్టి తగిలి నాశనమయ్యే పరిస్థితులు ఎలా వస్తాయో, మరి ఏ పని చేయటం ద్వారా అందులోంచి బయటకు వచ్చి ఊహించని ధనలాభం పొందుతారో
మరి మీది కనుక మేష రాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.